హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ పండు మిరపకాయ పచ్చడి అయితే తయారు చేసుకుందామండి. నేను పాతకాలం పద్ధతిలో చెప్తున్నాను పండు మిరపకాయ పచ్చడి అనేది. ఇది చాలా హెల్తీ. మనకు దోసలోకి, అన్నంలోకి, పిల్లలకు నెయ్యి వేసి పెడితే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. నేనైతే ఒక 400 గ్రామ్స్ వరకైతే పండు మిరపకాయలు తీసుకున్నానండి. చూడండి, వాటిని కడిగి తుడిచి ఆరబెట్టుకొని తొడిమలు తీసి పెట్టుకున్నాను. ఇలా అంటే లోపలికి గుంటలాగా ఉండాలండి. అలాంటి మిరపకాయలు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్నగా నేను కట్ చేసుకుంటున్నాను. అలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఇలానే అన్నీ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చింతపండు అండి. నేనైతే ఒక 50 గ్రామ్స్ వరకైతే చింతపండు తీసుకుంటున్నాను. మీరు ఒక కేజీ పండు మిరపకాయలకైతే మీరు ఒక పావు కేజీ వరకు చింతపండు తీసేసుకోండి, సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు మనం పొట్టు, గింజలు అంత నార అంతా ఉంటుంది కదా, దాన్ని లేకుండా తీసేసుకోవాలండి. ఎక్కడనో కూడా గింజలు కూడా ఉంటాయి మనం బయట తీసుకొచ్చినా కూడా చింతపండులో. అవన్నీ మొత్తం తీసేయాలి, ఎందుకంటే పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఇలా మొత్తం తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, నేను తీసాను కదా, ఇలా అంతా అయిపోయింది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మనము పండు మిరపకాయలు మిక్సీలో వేసుకుందాం. కొద్దిగా మిక్సీ పట్టేసుకోండి. మీరు కావాలంటే పెద్ద జార్ అయితే అంత ఒకేసారి పట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను మిరపకాయలు వేసుకుంటున్నాను. దీన్ని చింతపండుతోనే కాకుండా దోర చింతకాయలతో కూడా చేసుకోవచ్చండి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనము మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. మీరు రాళ్ళ ఉప్పు ఉంటే అది వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనంతే అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి నేను మామూలు సాల్టే యూజ్ చేస్తున్నాను. చూడండి, అలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకోండి. మళ్ళీ ఇప్పుడు అందులో ఇంకొన్ని మిరపకాయలు ఉన్నాయి కదా కట్ చేసినవి, అవి వేసుకొని చింతపండు కూడా వేసుకొని, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని, మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 10 వరకు వేసుకుంటున్నానండి నేను. అవన్నీ వేసుకున్న తర్వాతనే మనం మిక్సీ పట్టేసుకోవాలి. నేను ఏ పౌడర్ యాడ్ చేయట్లేదండి, ఓన్లీ జీలకర్ర పచ్చిగానే మిక్సీ పట్టేసుకోవాలి. అప్పుడే ఘాట్ అనేది బాగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలండి. దీంట్లో మనము వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసాం కదా, ఇది బాగా కలిపేసుకోండి. పచ్చడికి ఎప్పుడైనా బాగా కలుపుకుంటేనే బాగుంటుందండి. అన్నీ కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసేసుకోండి. ఒక 100 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసేసుకోండి. దాంట్లో జీలకర్ర, ఆవాలు, పోపు అనేది బాగా వేగాలండి. అలా అని మాడిపోకూడదండి. దాంట్లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు కూడా వేసి నేను వేగించుకుంటున్నాను. మీరు కావాలంటే కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనకు ఆయిల్ అనేది బాగా హీట్ అయింది కదండి, దీన్ని కొద్దిగా సిమ్లో పెట్టేసి మనం వెల్లుల్లి రెబ్బలు అనేది వేసేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు వేయగానే గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి, అప్పుడు పచ్చళ్ళలో అనేది టేస్ట్ ఉండదు. చూడండి, ఇప్పుడు మనం చల్లారే వరకు దీన్ని పక్కన పెట్టేసేయాలండి. చల్లారిన తర్వాతనే మనం పచ్చళ్ళలో ఆయిల్ అనేది కలుపుకోవాలి, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు పచ్చళ్ళలో కలుపుకుంటే పచ్చడి అనేది టేస్ట్ పోతుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదు. మీరు కావాలంటే పచ్చడిని ఇలానే ఉంచి జార్లోకి తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకోవచ్చండి, అలా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఇంకా పచ్చళ్ళలోకి పల్లి నూనె అయితే చాలా బాగుంటుందండి. ఏ పచ్చళ్ళలోకైనా పల్లి నూనె చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కలిపేసుకోండి బాగా, ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకోవాలి. మనకి ఎప్పుడైనా పచ్చళ్ళలో ఆయిల్ అనేది పైకి రావాలి, అప్పుడు పచ్చడి అనేది మనకు ఖరాబ్ కాకుండా ఉంటుంది. చూడండి, కొద్దిసేపు అయితే ఆయిల్ అనేది పైకి వచ్చేసింది, అంతే. ఎంతో టేస్టీగా ఉండే పండు మిరపకాయ పచ్చడి అనేది తయారైపోయింది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.